ఇచ్చిన మాట నీ కొరకై నీ జీవితంలో నెరవేరకుండా ఆగదు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ జీవితంలో నెరవేరకుండా. వన్ టైమ్ ద గాడ్ విల్ ప్రామిస్ యూ, హీ విల్ బి నెవర్ కమ్ బ్యాక్ టు హిస్ ప్రామిసెస్ అంటిల్ ద లాస్ట్ బ్రీత్. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఈ రాత్రి ఒక వాగ్దానం చేస్తుంటే ఆ వాగ్దానాన్ని మర్చిపోటుకు నా దేవుడు దూరంగా ఉన్నాడు అనుకోవద్దు బిడ్డ. నీ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోయాడు. నీ పరిచర్య కొరకు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. నీ సేవా ప్రారంభ దినాలలో నీ కొరకు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. నీ సేవా ప్రారంభ దినాలలో నీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు అనుకోకు. కాలాలను బట్టి, మనుషులను బట్టి, తరాలను బట్టి, గుడారాలను బట్టి, ఒకవేళ వ్యక్తులను బట్టి, సమాజాన్ని బట్టి మనుషులు మారిపోతుండేమొచ్చు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కసారి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. He will be only and stand before the able of the God and midst among us. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు మన మధ్య సంచరించి వాడై ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు ఇక ఇంకేముంది మణిబాబు గారు, దావీదు వెళ్ళాడు, దావీదు తర్వాత పిల్లలందరూ పాడైపోయారు, ఇంకా దావీదు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అనుకుంటుంటే దేవుడు ఒక్కసారిగా పరలోకముల నుండి తొంగి చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఏం జరిగిందో తెలియదు కానీ యూదా వారిని బట్టి, ఇశ్రాయేలును బట్టి ఒక్కసారిగా బబులోను రాజు ఈ యెరూషలేము మీదకు దండెత్తి యెరూషలేములో ఉన్న ప్రధానులను, సమస్తమైనటువంటి దేవుని యొక్క ప్రజలను, రాజులను, అధికారులను అందరినీ తీసుకొని చెరపట్టుకొని బబులోను దేశంకు తీసుకెళ్ళి నపుంసకులుగా చేసేసాడు. ఇంకా అందరూ అనుకున్నారు ఇక చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఏదో కొంచెం ఆశ ఉన్నింది, ఆ ఆశ కూడా పోయింది. ఎందుకంటే బబులోను రాజు చాలా క్రూరుడు. ఆ క్రూరుడు చేతులకి ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. అందరూ కూడా బానిసత్వంలోకి పట్టబడ్డారు. ఇక అందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోయారు. ఇక యెరూషలేము ప్రాకారాలు పడదోయబడ్డాయి. సొలొమోను దేవాలయం పడగొట్టబడింది. అసలు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కట్టిన ఆ గుడారమే నేల కూల్చేశారు. బాబోయ్, ఇక దేవుడు లేడు అని ఇశ్రాయేలు అందరూ గుండెలు బాదుకుంటున్న సమయం అది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సాతానుడు చాలాసార్లు నీ పరిచర్య అంతా ఖాళీ అయిందని చూపిస్తుండొచ్చేమో. ఒకవేళ నీ దర్శనం అంతా నెరవేర్చబడడం లేదని నేను నిరాశ వైపు నెట్టివేస్తుండొచ్చేమో. ఒకవేళ చాలాసార్లు నీ అడుగులు తడబడుతున్నప్పుడు అవిశ్వాస వైపు నువ్వు నడుస్తున్నట్టేమో. ఈ రాత్రి నువ్వు భయపడకు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అనగా హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తదమని రాయబడి ఉంది. ఈ రాత్రి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు నువ్వు చూడాలి. మరలా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పరిస్థితులు తేజారిపోయినా, నీ చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అవన్నీ నీకు ప్రతికూలంగా మార్చబడినా, ఈ రాత్రి నువ్వు చూడవలసింది విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. అందరూ యేసుక్రీస్తు ప్రభు వైపు చూడడం మరిచిపోయిన రోజుల్లో నీవు నేను బతుకుతున్నాం. ఆరంభంలో కనబడుతున్న విశ్వాసం ఇప్పుడు సేవా జీవితంలో కనబడుతుందంటే కష్టమైపోతుంది. ఏదో పెద్ద తరం వారి జీవితాల్లో ఏదో పిడికడు పట్టుకొని ఇంకా దేవుని కొరకు బతుకుతున్నాం. ఆరంభంలో మేము పరిచర్యకు వచ్చినప్పుడు గడగడ వణుకుతూ సేవ చేశాం. సేవకుడంటే మిక్కిలి భయపడి సేవకురాలు ఎదుట మాట్లాడడానికి, సేవకుల దగ్గర మాట్లాడడానికి పరిచర్యలో మేము ఉన్నప్పుడు చాలా మిగిలి భయపడిపోయాం. ఇప్పుడు దేవుని ప్రజల్లో భయం కోల్పోతున్నారు. విశ్వాసంలో భయం సన్నగిల్లిపోయింది. సంఘంలో దేవుని క్రమం చల్లారిపోయింది. విశ్వాసంలో దేవునితో నడిచి నడకన ఆగిపోయింది. చాలామంది జీవితాలలో అవిశ్వాసం ఎక్కువైపోతుంది. కారణం దేవుని రాకడ వస్తుందన్న విషయం మర్చిపోయి బ్రతుకుతున్న రోజుల్లో నీవు నేను సేవ చేసి బతుకుతున్నాం బిడ్డ. ఈ రాత్రి నీ యాదృచ్ఛికంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడలేదు. పడిపోయిన దావీదు గుడారాన్ని, పాడైన స్థలాలను, అనగా పాడైనటువంటి దావీదు గుడారాన్ని, అనగా పాడైన వాటిని తిరిగి మరలా నిలువబెడతానని వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు అని నీకు కనపరుచుకోవడానికే యేసయ్య వచ్చి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టుండి గట్టిగా, ఇంకా గట్టిగా. పాడైన నీ పరిచర్యని తిరిగి మరలా దేవుడు ఈ రాత్రి కట్టబోతున్నాడు. పాడైన గుడారాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. ఇప్పుడు బానిసలందరూ ఇశ్రాయేలు మార్చబడ్డారు. బబులోని దేశంలో ఇశ్రాయేలు చెరగా మార్చబడింది. ఆ సమయంలో దేవుడు ఒక్క మాట మాట్లాడాడు. నాతో పాటు చూడండి, హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయం చేయగలరా అన్న? షల్ యూ గివ్ ద వన్ మైక్ టు మై పాస్టర్స్ ప్లీజ్? షల్ యూ గివ్ ద మైక్ ఫర్ us? 35వ సంవత్సరం
4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. బాగా గమనించండి ఈ వాక్యం. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఎక్కడున్నాడంటే కేబారు నది ఒడ్డున ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అంటే హెజ్కేలు యవన ప్రాయంలో ఉన్నప్పుడే అక్కడ నుండి అంటే యెరూషలేములో నుండి దావీదు గుడారాన్ని పడగొట్టేటప్పుడు, సొలొమోను దేవాలయాన్ని పగలగొట్టేటప్పుడు అక్కడి నుంచి హెజ్కేలుని చెరపట్టి తీసుకొని అనగా బబులోనుకు వచ్చేసారు. ఇప్పుడు బబులోన్లో అందరూ కూడా బానిసలుగా ఉన్నారు. వారి మధ్యలో హెజ్కేలు కూడా ఒక బానిసగా ఉన్నాడు. ఉన్నట్టుగుండి హెజ్కేలు జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఈ మాటను చాలా బాగా గమనించండి. ఇప్పుడు హెజ్కేలు ఎక్కడున్నాడంటే బబులోన్లో ఉన్నాడు. దేవుని యొక్క హెజ్కేలు ఎక్కడున్నాడంటే బబులోన్లో ఉన్నాడు. ఒకసారి అన్నయ్య మీరు ఎవరన్నా యూత్ ఎవరైనా రాగలరు? షల్ యు కమ్ టు ది యూత్? గుడ్, ఒకరు చాలు. ఇప్పుడు హెజ్కేలు ఎక్కడున్నాడంటే బబులోను చెరలో ఉన్నాడు. ఇప్పుడు బబులోను చెరలో హెజ్కేలు ఉన్నాడు. ఉన్నట్టుగుండి దేవుని యొక్క వాక్కు బబులోను చెరలో ఉన్నటువంటి హెజ్కేలు దగ్గరికి వచ్చినట్టే ఈ రాత్రి బబులోను లాంటి లోకంలో ఉన్న వారి ఎద్దుకు దేవుని ప్రత్యక్షత దిగి వస్తూ ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని ప్రత్యక్ష దిగి వస్తుంది. దేవుని ప్రత్యక్ష దిగి వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ కేబారు నది ఒడ్డున బానిసలుగా ఉన్నారు. కేబారు నది ఒడ్డున అందరూ కూర్చొని ఉన్నారు. ఈ లోపల ఆ యొక్క ఉన్నటువంటి హెజ్కేలు ఆ యొక్క బబులోను దేశంలో ప్రజలందరూ వచ్చి అయ్యా ఒక్క పాట పాడండి మా దేశంలో, ఒక్క పాట పాడండి మా దేశంలో, ఎందుకంటే మీరు చాలా చక్కగా మీ దేవుణ్ణి ఆరాధించేవారని మీ గురించి చరిత్ర చెప్పింది, మీరు చాలా అద్భుతంగా పాడతారని చాలామంది చెప్పారు, కాబట్టి మా దేశంలో ఒక్కసారి మీరు పాట పాడండి అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా వారి వారి సితారాలు తీసుకెళ్ళి ఆ కేబారు నది ఒడ్డున నివరంజి చెట్లకు తగిలించి ఆ యొక్క చెట్ల మధ్యలో ఏడుస్తూ కూర్చుని ఉన్నారు. అయ్యా మేము ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు, మా దేవుని యొక్క పరిశుద్ధత గురించి మేము అన్ని జనుల మధ్యలో పాడలేము, కనుక మేము ఈ యొక్క నివరంజి చెట్లకు మా సితారాలు తగిలించి మా గుండెలు బాదుకుంటున్నాము, మేము ఎలాగ పాడగలమని ఏడుస్తున్న సమయంలో హెజ్కేలు మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చింది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుడిని గుడారాన్ని తిరిగి కట్టడానికి ఒక మొదటి నమూనాను దేవుడు చూపించాడు. ద గాడ్ విల్ షో దట్ వన్ సైన్ అమాంగ్ టు ద మిడ్స్ట్ యాస్ ద హెజ్కేల్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హెజ్కేలు బానిసల మధ్యలో ఉన్నాడు, కానీ దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఆత్మ హెజ్కేలుని దర్శించినట్టే నీవున్న ప్రదేశంలో కూడా ఆయన వాగ్దానం నిన్ను దర్శించబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ లోపల హెజ్కేలు ఆ కేబారు నది ఒడ్డున అటు ఇటు ప్రచారం చేస్తుంటే ఉన్నట్టుగుండి ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవగానే ఒకసారి చదవండి అయ్య గారు. ఇప్పుడు మధ్యలో ఆకాశము తెరవబడగా 1వ అధ్యాయం 1వ వచనం మధ్య భాగంలో ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని గూర్చిన దర్శనము హెజ్కేలుకి బబులోనులో కలిగినట్టే ఈ రాత్రి నీవు బబులోను లాంటి మనుషుల మధ్యలోనే సేవ చేస్తుండొచ్చు. ఒకవేళ బబులోను లాంటి మనుషుల మధ్యలోనే నువ్వు గుడారం వేసి మందిరం కట్టి సేవ చేస్తుండొచ్చు. ఒకవేళ బబులోను లాంటి మనుషుల మధ్యలోనే నీ పరిచర్య అంతా కొనసాగుతుండొచ్చు. ఒకవేళ నేను అర్థం చేసుకున్న మనుషుల మధ్యలోనే నీ సేవా జీవితం కొనసాగుతుండొచ్చు. ఒకవేళ అర్థం చేసుకున్న మనుషుల మధ్యలోనే నీ పరిచర్య కొనసాగుతూ అనేక సార్లు ఆటుపోట్లు ఎదుర్కొంటుండొచ్చు. కానీ హెజ్కేలుకి దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే వారి మధ్యలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ హెజ్కేలు మీదకి దిగి వచ్చినట్టే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు బలముగా దిగి రాబోతున్నాడు. నీ గుడారం మీదకు బలముగా దిగి రాబోతున్నాడు. నీ పరిచర్యలోనికి బలముగా దిగి రాబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలోకి బలముగా దిగి రాబోతున్నాడు. పాడైనటువంటి నీ ప్రతి పరిస్థితిని బాగు చేయడానికి మరలా పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నీ మీదకు రాబోతున్నాడు. పాడైన ప్రతి గుడారాన్ని కట్టడానికి ఆయన ఈ రాత్రి దిగి రాబోతున్నాడు. ఈ రాత్రి దేవునికి నీ హృదయం కావాలి, మరలా దేవునికి నీ తీర్మానం కావాలి, మరలా దేవుని నుండి ఒక ప్రత్యేకమైన తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. బిడ్డ, కేబారు నది ఒడ్డున బబులోని దేశంలో బానిసల మధ్యలో హెజ్కేలు నీకు నాకు లాగానే నివసిస్తున్నాడు. ఒకవేళ నీవు నేను అక్కడుంటే ఏం చెప్తామంటే, ఇంకేం సేవ చేస్తాం మణిబాబు గారు, మనం ఉండేది బబులోన్లో, ఇంకేం సేవ చేస్తామన్నా, మన చుట్టూ బానిసలు ఉన్నారు, ఇంకెవరి మధ్యలో మనం వాక్యం చెప్పగలమన్నా అని చాలాసార్లు నిరుత్సాహానికి గురవుతాం. బిడ్డా, ఈ రాత్రి దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడునుగాక.
దేవుని యొక్క మర్మము నీ కన్నులకు కనబడునుగాక, దేవుని యొక్క వెలుగు నీ హృదయాన్ని తాకునుగాక. ఇప్పుడు హెస్కేలుకు దేవుని గూర్చిన దర్శనము ఎక్కడ కలిగిందంటే బబులోనులో కలిగిందండి. ఇది అంశం. నీ ఉన్న ప్రదేశము చాలా కఠినమైనదే కావచ్చు, కానీ ఒకవేళ నువ్వు ఉన్న కుటుంబాల మధ్యలో నీవు నిలిచి ఉన్న ప్రదేశం చాలా కఠినమైనది, కానీ నీకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత, దేవుని గూర్చిన దర్శనము నీకు ఈ రాత్రి అనుగ్రహించబడుతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుని గూర్చిన అనుగ్రహించబడిన దర్శనం నీకు అనుగ్రహించబడుతుంది. ఈ లోపల ఇశ్రాయేలు సామాన్యుల వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి, ఏమి హెస్కేలు, ఏంటి నువ్వు ప్రవక్తను చెప్పుకున్నావట, ఏంటి నువ్వు సేవకుడని చెప్పుకున్నావంట, ఏంటి నిన్ను నీవే కనపరుచుకుంటున్నావంట అని చెప్తుంటే వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆకాశం అమాంతంగా తెరవబడి అందులో నుంచి ఒక దర్శనము ఇశ్రాయేలుకి ఎలాగైతే స్పష్టంగా కనబడిందో, యెహెజ్కేలుకి ఏ రీతిగా అయితే కనబడిందో, సకల ప్రజలకు కనబడినట్టు 2వ అధ్యాయంలో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నిన్ను ఎవరెవరైతే విమర్శిస్తున్నారో, ఎవరెవరైతే నిన్ను ప్రశ్నిస్తున్నారో, ఎవరెవరైతే నిన్ను అనేక సార్లు ప్రశ్నల పరంపరతో నిన్ను లేవనెత్తున్నారో, వారి అందరి ఎదుట దేవుడు రుజువులు కలిగిన పరిచర్యను, రుజువులు కలిగిన సేవను ఈ రాత్రి దేవుడికి ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి దేవుడికి ఇచ్చునుగాక. కైగడ్డు ఉరుమారు జోలుంగన్న వీరయ్యన్న నీకు ప్రత్యేక వందనాలు. మీరు ఇటు వెళ్ళారు, థ్యాంక్ యూ అన్న. బాలుకు ప్రత్యేక వందనాలు చెప్పాను. చెప్పండి. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ యొక్క ప్రదేశంలో ఈ మనుషుల్ని ఇంతమంది గేలి చేసి మాట్లాడుతున్నా, నీవు బానిసే మేము బానిసే, నువ్వు ఎలాగ బబులోని చెరకొచ్చావో మేము కూడా అలాగే వచ్చాం, నువ్వు ఎలాగ పట్టబడ్డావో మేము అలాగ పట్టబడ్డాం, బబులోని దేశపు నెబుకద్నెజరు ఎలాగ నేను బంధించాడు అలాగే మమ్మల్ని బంధించాడు, మాకున్న చెర నీకుంది, మేమున్న ప్రదేశంలో నువ్వున్నావు, కనుక నువ్వు ఎలా కనపరుచుకుంటావని అంతమంది ప్రశ్నిస్తున్నా వాళ్ళందరూ నోళ్లు మూయించడానికి నా దేవుని యొక్క వాక్కు పాడైనటువంటి గుడారాన్ని కట్టే దేవుడు ఈ వ్యక్తిని దర్శించినట్టే ఈ రాత్రి దేవుడు మరలా నీ మీద దర్శించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. మరలా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. మరలా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఎవరెవరైతే నిన్ను చూసి ఇప్పటిదాకా అవహేళన చేసి మాట్లాడారు, ఇప్పటిదాకా ఎవరైతే నిన్ను తిరస్కరించి మాట్లాడారు, ఇప్పటిదాకా చాలా మందిని తక్కువ చేసి మాట్లాడారు అనగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని రాయబడింది. ఫ్రమ్ దిస్ డే ఐ షల్ బి బిగన్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ ఈథన్స్ ఇన్ దిస్ డే. ఈ రాత్రి దేవుడు వారి కన్నుల ఎదుట మరలా నిన్ను గొప్ప చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. తమిళ్ తెలియమా, హిందీ తెలియమా, ఇంగ్లీష్ తెలియమా? తమిళ్ తెలియమా? తెలుగే కదా. రెస్పాండ్ అవరే. అర్థమైందా? మీరు ఎంత రెస్పాండ్ అయితే అర్థమైందా అంత మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. కైగుడు ఉరుమారు పక్కన సులుగమ్మ పక్కన వాళ్ళకి చేయి చెప్పండి. ఈ రాత్రి దేవుని గూర్చిన దర్శనము నా జీవితంలో నేను చూడబోతున్నాను. పాడైన నా గుడారాన్ని నా దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. పాడైన నా ప్రతి గుడారాన్ని నా దేవుడు కట్టబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు హెస్కేలుని బబులోని చెరలో ఉన్నప్పుడు దేవుడే అతని ప్రవక్తగా అభిషేకించి నిలబెట్టాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరైనా అక్కడున్న వాళ్ళు ఎన్నుకొని నువ్వు ప్రవక్తగా మాకుండని ఒక్కరైనా చెప్పారా? ఒక్కరైనా వచ్చి ఇశ్రాయేలు పెద్దలు కానీ, ఇశ్రాయేలు ముఖ్యులు ఎవరైనా కానీ, యూదుల ముఖ్యులు ఎవరైనా కానీ, లేవీలు కానీ వచ్చి అయ్యా నువ్వు ఒక్కడమే మాకుండని ఏ ఒక్కరు కూడా సెలెక్ట్ కానీ ఎలక్ట్ కానీ చేయలేదు బిడ్డ. ఈ రాత్రి పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే కదిలించబడతారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే బోధించబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ఉపదేశం పొందుతారో వారు ఎవరి అధికారం చేత పరిచర్య చేయరు, కానీ దేవుని యొక్క అధికారం చేతనే వారు పరిచర్య భూలోకంలో జరిగిస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని యొక్క పరిచర్య వారు దేవుని అధికారం మూలంగానే జరిగిస్తారు. వారికి ఏ రికమెండేషన్ అవసరం లేదు, ఏ సిఫారసులు అవసరం లేదు, ఏ ట్రాన్స్ఫర్ కాగితాలు అవసరం లేదు, వారికి ఎక్కడి నుంచి ఇంకొక దగ్గరికి పంపిస్తామన్నటువంటి బెదిరింపులు కూడా అవసరం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే హెస్కేలుని దేవుడు అక్కడ ఒక సేవకుడుగా, ఒక యాజకుడుగా, ఒక ప్రవక్తగా నిలబెట్టాడో, ఇప్పుడు సకల ప్రజలు కేబారు నది ఒడ్డును వచ్చి నిల్చున్నప్పుడు వారందరి మధ్యలో దైవ దర్శనము కలిగి, దేవుని ప్రత్యక్షత కలిగి, దేవుడిచ్చిన ప్రతి మాటను ఇశ్రాయేలుకు బోధించిన ఏకైక వ్యక్తి ఎవరంటే హెస్కేలు బిడ్డ. ఈ రాత్రి నువ్వు పడిపోయి ఉండొచ్చు, ఈ రాత్రి నువ్వు చెడిపోయి ఉండొచ్చు, మరలా తిరిగి నీ సంఘక్రమం లేకరా, మరలా నీ సేవకుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు. ఎక్కడ నీ సాక్ష్యాన్ని కోల్పోయావో, ఎక్కడ నీ నిజ స్థితిలో దేవునితో నడవలేకపోయావో, ఎక్కడ నువ్వు యథార్థతలో నిలవలేకపోయావో, ఎక్కడ యథార్థతలో దేవుని కోసం సంచరించలేకపోయావో, ఎక్కడ యథార్థతగా దేవుని కొరకే నిలబడి సాక్షికరంగా జీవించలేకపోయావో, ఎక్కడ అనేక సార్లు బహాటంగా యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసి నువ్వు వ్యతిరేకంగా నడిచావో, అక్కడల్లా ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడాలి. జస్ట్ బి రిపెంట్ బిఫోర్ యువర్ హార్ట్. నీ హృదయం ఇప్పుడు దేవుని ముందు పశ్చాత్తాపడాలి.
ఈ రాత్రి నువ్వు ఎంత పశ్చాత్తాపడి ఇక్కడి నుంచి వెళ్తావో అంత పరిశుద్ధతతో నింపబడి వెళ్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా, అంత పరిశుద్ధతతో వెళ్తావు. ఇప్పుడు దావీదు గుడారాన్ని కట్టడానికి బబులోన్లోనే దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ మనిషిని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త చదువుదాం. ఎప్పుడు క్రిస్మస్లో చదువుతాం కదా, ఎప్పుడు క్రిస్మస్లో చదివే ఒక మాటను నేను మీకు చూపిస్తాను. దయచేసి చూడండి, మత్తయి రాసిన సువార్త, ద మ్యాథ్యూ చాప్టర్ 1. మత్తయి రాసినటువంటి సువార్త, అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము నాతో పాటు 12వ వచనం చదవండి. 12వ వచనం చదువు బిడ్డ. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. చాలు బిడ్డ, చాలన్నయ్య. యొకన్యా, అందరూ చెప్పండి. యొకన్యా చెప్పాలి గట్టిగా, తెలుగు మాటే కదా. యొకన్యా అనే వ్యక్తి బబులోని చెరలోకి ఉన్నాడు. అక్కడ బబులోనికి పోగానే మగవారందరినీ నపుంసకులుగా చేసేసిన రోజులు. ఇంకా పిల్లలు ఎవరికి కలగట్లేదు, ఎవరు కలగడమో అరుదైపోయింది. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఒక ట్రెమెన్సెస్ని వాళ్ళు పాటించారు. ఏం పాటించారంటే, ఐగుప్తులో మొత్తం వెళ్ళింది ఎంతమంది అంటే, యాకోబు ఇంట్లోంచి వెళ్ళింది ఎంతమంది? 66 మంది. మణిబాబు గారు మీరు తప్పు చెప్తున్నారు, మేము చాలా ప్రొఫెషనల్స్ కదా అనొచ్చు. 66 మంది వెళ్ళారు. ఒకసారి నా చాయ్ చూస్తే మీ కోపం తగ్గిపోతుంది. దయచేసి చూడండి నాతో పాటు. ఒకసారి మీరు చూస్తే ఇక ఈ కోపం తగ్గిపోయి, కాబట్టి కొంచెం ప్రశాంతతగా నన్ను మీరు ప్రేమిస్తారని అనుకుంటున్నా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొత్తము 66 మంది వారు అక్కడికి వెళ్ళారు. 66 మంది అక్కడికి వెళ్తే జరిగినటువంటి ఆశ్చర్యమైన సంఘటన ఏంటో నేను మీకు చెప్తాను. దయచేసి నాతో పాటు చూడండి. థ్యాంక్ యూ జీసస్. ఆదికాండం 46వ అధ్యాయం, ద జెనసిస్ చాప్టర్ 46, 46వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 26వ వచనం. యాకోబు కోడండ్రును వినాయించి అతని గర్భవాసమున పుట్టిన యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66 members, they will be settled into the family of Jacob. యాకోబు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 66 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు బిడ్డ? 66 మంది. ఇప్పుడు 66 మంది ఐగుప్తు దేశంలో నలుగురు యాడ్ అయ్యారు. ఎవరు? జెఫ్నత, ఏసేపు యొక్క ఇద్దరు కుమారులు. ఎవరెవరు? ఏసేపు యొక్క ఇద్దరు కుమారులు, భార్య, భర్త, మొత్తం నలుగురు ఒక 64. ఎంత అయింది ఇప్పుడు? 70 మంది అయింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మొత్తం 70 మంది ఆడారు. వెళ్ళేటప్పుడేమో 66 మంది, అక్కడ నలుగురు యాడ్ అయ్యారు. మొత్తం 70 మంది ఇప్పుడు అక్కడ ఎంటర్ అయ్యారు, లిస్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు బైబిల్లో ఏం రాయబడిందంటే, ఇప్పుడు ఎక్కడ ఆగాను నేను? ఏం చెప్పాను? యెకొన్యా. ఏం చెప్పాను చెప్పండి. మీరు ఇక్కడ ఒక ప్రత్యక్షత దాగుంది, దానికోసమే మిమ్మల్ని అలాగ తీసుకొస్తున్నా. చాలా బాగా వినాలి. ఇట్ ఈస్ సో ఇంట్రెస్ట్ ఆఫ్ ద థింగ్. యెకొన్యా. ఇప్పుడు యెకొన్యా గురించి ఏం ఆలోచించారంటే, అరే ఏమి లేదు, బబులోన్లోకి వీళ్ళు వచ్చేటప్పుడు చాలా కొద్ది మంది వస్తారు, వచ్చేటప్పుడు నలుగురే సంఘం పెడతారు, వచ్చేటప్పుడు ఇద్దరు డ్రమ్ము పట్టుకొస్తారు, ఇద్దరు వచ్చేటప్పుడు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు భార్య భర్తలే వస్తారు, ఆ తర్వాత 70 మంది అవుతారు వీళ్ళు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొద్ది రోజులకి 2000 మంది అవుతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక రోజు తర్వాత 2వ ఆరాధన, 3వ ఆరాధన, 4వ ఆరాధన జరుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. వీళ్ళ తర్వాత సంతతి విస్తరించబడుతుంది. దే విల్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ అండ్ సౌత్. దేవుడు ఎప్పుడు కూడా ఒక పరిచయను ఆరంభిస్తే ఆ పరిచయ ఆరంభంలో చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది విస్తరించే కొలది దేవుడు తూర్పు వైపున పడమటి వైపున విశాలత కలుగునట్టుగా దేవుడు వ్యాపింపచేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ విషయాన్ని బబులోను రాజుకి పెద్దలు చెప్పారు. సామానులు కదా ఇశ్రాయేలీయులు, వాళ్ళు వదిలిపెట్టామంటే మొత్తం వెళ్ళిన 66 మంది, అక్కడ నలుగురు ఒకరు యాడ్ అయ్యారు, మొత్తం 70 మంది తిరిగి బయట వచ్చేటప్పుడు 25 లక్షల మందికి బయట వచ్చారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. 46వ అధ్యాయం ఆదికాండంలో 70 మంది ఉన్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయం వీళ్ళు లెక్కించి బయటకు వచ్చేటప్పటికి, నిర్గమకాండం 14వ అధ్యాయం రాత్రి బయటకు వచ్చేటప్పటికి, పస్కా బలి దాటుకొని వచ్చేటప్పటికి వీళ్ళు 25 లక్షల మందిని చరిత్ర చెప్తుంది. వీళ్ళు సామాన్లు కాదు బాబు, వీళ్ళకి సంతతి లేకుండా చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అది సాతానుడి యొక్క ఉద్దేశం.
అంటే బబులోను రాజులో సాతానుడు గట్టిగా పనిచేశాడు బిడ్డ. చాలాసార్లు నీ పరిచర్య గురించి, నీ సేవ గురించి, నీ దర్శనం గురించి మొదట ఎవరికి తలంపు కలుగుతుందంటే భూలోకంలో ఉన్నటువంటి అంధకార శక్తులకు, లోకనాథులకు కలుగుతుంది. ఎందుకంటే వారితో మాత్రమే విరోధంగా మనం పోరాడుతున్నాం కానీ మనుషులతో కాదు, సంస్థలతో కాదు, వ్యక్తులతో కాదు. నజరేయుడైన యేసుక్రీస్తు బట్టి ఈ రాత్రి మనగా రోమిల పత్రిక 16వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా శత్రు బలమంతటిని మన కాదాల కిందకు తీసుకొచ్చి దేవుడు పెట్టి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు సమాధానకర్తన దేవుడు శీఘ్రంగా సాతానుని మీ కాళ్ళ కింద చితక చొక్కించి ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు సాతానుడు ఎక్కడున్నాడు? కాళ్ళు చూపించరే, సిగ్గుపడతాడు వాడు. ఇప్పుడు సాతానుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు కాళ్ళ క్రింద ఉన్నాడు. కాళ్ళ క్రింద ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు యొకన్యా జీవితంలో సంతతే లేదు. యొకన్యా జీవితంలో పిల్లలే లేరు. బబులోన్లో ఎవ్వరికి పిల్లలు కలగలేదు. మగ పిల్లలు అనే మాటే యథార్థంగా లేదని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోపల యొకన్యా భార్య ఒకసారి అన్న మొత్తం బైబిల్ మొత్తం తీసుకున్నా, నువ్వన్నా నువ్వే రాన్నా అన్న, బైబిల్ కూడా తీసుకురా ప్లీజ్ అన్న, శీఘ్రం అన్న. యూ కమ్ అన్న, బ్రదర్ యూ కమ్ ఫస్ట్ పాప అన్న. ఇంకో బైబిల్ కూడా అన్న. చాలు, థ్యాంక్ యూ. పట్టుకో అన్న, నువ్వు వెళ్ళన్నా, చాలు నువ్వు వెళ్ళు. ఇది పట్టుకో, రెండు పట్టుకున్నా. గుడ్, స్టాండ్ హియర్. యొకన్యా భూలోకంలో ఉన్నాడు. పరలోకంలో దేవుని చేతిలో కొన్ని ఫైళ్ళు ఉన్నాయి. ఈ లోపల దేవదూత వచ్చి ఒక మాట చెప్తుంది. దేవా, కొన్ని సంవత్సరాల కిందట దావీదుకు నువ్వు ఒక వాగ్దానం చేశావు. దావీదు గుడారాన్ని తిరిగి కడతానన్నావు. దావీదు పాడైన స్థలాలు బాగు చేస్తానన్నావు. దావీదు సంతతంతా కూడా వెళ్ళిపోయింది. తర్వాత బబులోనులోకి ఇశ్రాయేలు వచ్చేసారు. అంతా శూన్యమైపోయింది. యెరూషలేము అంతా ఖాళీ అయిపోయింది. ఒక్కసారి దావీదు ఫైల్ని ఒక్కసారి బయటికి తీయ అన్నారు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. దావీదు ఫైల్ని ఒక్కసారి బయటికి తీయ్యా అంటుంటే దేవుడు అన్నాడు, ఐ నో దట్, జస్ట్ వెయిట్ అన్నాడు. ఏమన్నాడు? ఐ నో దట్, జస్ట్ వెయిట్. నాకు తెలుసు, కాస్త ఆగు అన్నాడు. నాకు తెలుసు, కొంచెం ఆగు అన్నాడు. మళ్ళా దేవదూత జరిగింది. అయ్యా చాలా కాలం అయిపోతుంది. ఇశ్రాయేలు దాదాపు ఆ దేశంలో మగ్గిపోతున్నారు. చాలా సంవత్సరాలు వీళ్ళు ఏడుస్తున్నారు. ఒక్కసారి దావీదుకి ఒక వాగ్దానం చేశావు, ఆ వాగ్దానం ఫైల్ ఒక్కసారి చూడయ్యా అని అనగానే దేవుడు ఆ కింద ఉన్న ఫైల్ని ఒక్కసారి పైకి తీసుకొచ్చి చదవడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, ఇంకా గట్టిగా. ఎప్పుడైతే దావీదు ఫైలు అట్టడుగు నుంచి పైకి వచ్చిందో, దావీదుతో దేవుడు చేసిన మొదటి వాగ్దానం, నీ సంతతిని నేను యుగయుగములు ఆశీర్వదించదన్న మాట నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నిత్యము నీ సంతతిలో నేను దీపం ఉంచుతానన్న మాటను దేవుడు నెరవేర్చడం ప్రారంభించాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క ప్రార్థనా ఫైలు ఎంత అట్టడుగున ఉన్నా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఫైల్ని పైకి తీసుకురాబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. మరలా నీ ఫైల్ ఈ రాత్రి పైకి రాబోతుంది. నీ సేవా జీవితంలో పడిపోయిన ప్రతి గుడారము తిరిగి కట్టబడబోతుంది. నీ సేవా జీవితంలో పడిపోయిన ప్రతి దర్శనము తిరిగి కట్టబడబోతుంది. అట్టడుగున పడిపోయిన నీ ఫైల్ని ఈ రాత్రి దేవుడు తీసి మరలా చదవబోతున్నాడు. అట్టడుగు పడిపోయినటువంటి నీ జీవితం ఇక లేదు. డానియేల్ గారు లేరు, ఇక లేదు అనుకున్న వారి ఎదుట దేవుడి రాత్రి నీ ఫైల్ బయటకు తీసుకురాబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఎప్పుడైతే దావీదు యొక్క ఫైల్ చదివాడో వెంటనే దేవుడు యొకన్యాకి ఆశీర్వాదాన్ని కలుగు చేసి యొకన్యా భార్య వచ్చి ఒక్క మాట చెప్పింది. ఇంకెళ్ళాను. ఇప్పుడు దేవుడు దావీదు ఫైల్ చదివాడు. యొకన్యా భార్య వచ్చి ఒక మాట అనింది. ఏమండి, నేను కన్సీవ్ అయ్యానని చెప్పింది. నేను కన్సీవ్ అయ్యానండి అని చెప్తే, ఏంటమ్మాయి నువ్వు, అసలు బబులోని దేశంలో కన్సీవ్ అవ్వడమే చాలా నేరం. బబులోని దేశంలో ఎవరైనా కన్సీవ్ అయితే వెంటనే వాళ్ళు శిరచ్ఛేదనం చేయబడుతుంది. నువ్వు కన్సీవ్ అయ్యామని ఎవరు చెప్పారు నీకంటే? అయ్యా, నాకు సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు నాకు 6వ నెల 5వ నెల అయినట్టు కనబడుతుంది. లోపల ఏదో శిశువు నన్ను తంతున్నటువంటి అనుభూతి కలుగుతుంది. యొకన్యా తన భార్య కలిగిన గర్భాన్ని భద్రంగా దాచిపెట్టాడు. ఒక్క నరుడు కూడా చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే ఆ రోజుల్లో బండకేసి పిల్లలను కొట్టినట్టు, ఆ రోజున భయంకరమైనటువంటి ఐగుప్తు దేశంలో ఆ నదిలో ఉన్నటువంటి పిల్లవాడిని కొరకు ఏ రీతికైతే ఫరో ఏ రీతికైతే మగపిల్లలందరినీ చంపించేశాడో అదే ఆజ్ఞ ఇక్కడ జారీ చేయబడింది. ఆ సమయంలో యొకన్యా తన యొక్క గర్భంలో ఉన్నటువంటి భార్య గర్భంలో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కష్టపడగానే బయటకు వచ్చిన వ్యక్తి ఎవరంటే షయల్తీయేలు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా.
ఇప్పుడు షైల్తీయేలు అజోతును కన్నాడు, అజోకు సాదోకును కన్నాడు, సాదోకు ఎలుహూదును కన్నాడు, ఎలుహూదు మత్తయిని కన్నాడు, మత్తయి యాకోబును కన్నాడు, యాకోబు మరియా భర్త అయిన యేసేపును కన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసేపు వడ్రంగి వాని ఇంట్లో పుట్టాడు. ఆమెను చెప్తాం, మత్తయి వాళ్ళ ఇంట్లో నుంచి యేసేపు వచ్చాడు. అంతే కదండి, అదే కదా హిస్టరీ ఉండేది ఇక్కడ. షైల్తీయేలు ఆజోతు నుంచి సాదోకుల నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు యేసేపు వచ్చాడు. యేసేపు అందరూ అనుకుంటున్నారు, తప్పు చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఏం చెప్పాడు? దావీదు రాజు. ఏమన్నారు అందరూ? ఏమన్నారు ఎవరైనా? దావీదు హీఈస్ ద కింగ్ ఆఫ్ డేవిడ్. మరి యేసేపు వడ్రంగివాడు. మరి వడ్రంగివాని కుటుంబంలో నుంచి ఇది సూటబుల్ కాదులే అని అందరూ పక్కకు పెట్టారు. ఈ లోపల అటువైపున మరియా, ఆమె ఏ యువరాణి కాదు, ఏ యొక్క ప్రదేశంలో కూడా తాను ఖ్యాతి కలిగింది కాదు. ఆ యొక్క స్త్రీలందరిలోకెల్లా ఈమె దయాపాప్తులుగా నిలవబడి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడింది. ఇప్పుడు యేసేపు జీవితంలో చూస్తే మైనస్ కనబడుతుంది, యేసేపు జీవితంలో కనబడితే మైనస్ కనబడుతుంది. ఇటువైపున మరియా జీవితంలో కనబడితే ఒక మైనస్ కనబడుతుంది. ఏం మైనస్ అంటే ఈమె రాజకుమార్తె కాదు. ఆమెన్. ఒకవేళ ఈ గర్భంలో నుంచి ఒకవేళ గర్భంలో వచ్చి బాబు పుడితే ఏం చెప్పుకోవాలి? మా అమ్మ క్వీన్ అని, మా నాన్న క్వీన్ అని, మా తాత డేవిడ్ క్వీన్ అని చెప్పుకోవడానికి ఏ ఛాన్సెస్ లేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ యేసేపు హిస్టరీ కూడా ఇదే. యేసేపు తర్వాత ఎవరైనా చెప్పుకుందామంటే యేసేపు వడ్రంగి వాడు, నో సూటబుల్ నాట్ అనుకుంటాడు. నా దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే బలహీనతలో నుంచి బలాన్ని ఈ రాత్రి దేవుడు ఉత్పత్తి చేయగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. బలహీనతలో నుంచి బలాన్ని ఉత్పత్తి చేయగలడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక మైనస్. యేసేపు ఎవరండి? చెప్పాలి గట్టి. యేసేపు ఎవరండి? ఒక మైనస్. మరియా ఎవరండి? చెప్పాలి గట్టిగా, మైనస్. ఇప్పుడు మ్యాథ్స్ చదివిన వాళ్ళు అందరికీ ఉన్నారు కదా, మ్యాథ్స్ అందరికి వచ్చిగా, చేతులు ఇష్టనండి అమ్మా. మ్యాథ్స్ ఎల్లరికీ మ్యాథ్స్ తెలియమా? డూ యూ నో మ్యాథ్స్? ఓకే. మైనస్ ఏమవుతుంది వీరన్నయ్య? చెప్పాలి. మైనస్ ఏమంటాడు? మళ్ళీ మణిబాబుని ఏమంటాడు? భయం ఉంటుంది. మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. మైనస్ ఇప్పుడు మైనస్ ఏమవుతుంది? చెప్పాలి. మైనస్ ఏమైంది? ఇప్పుడు ఆ మైనస్ ఇద్దరిని దేవుడు దగ్గర చేర్చి వారిని ప్లస్గా అక్కడ చూపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో నుంచి దావీదు కుమారుడుగా బయటకు వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి 2 మైనస్లని దేవుడు ప్లస్గా చేయగలిగిన దేవుడు. నీ భార్య ఒక మైనస్ అయి ఉండొచ్చు నీ పరిచర్యల్లో, ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్త ఒక మైనస్ అయి ఉండొచ్చు, ఒకవేళ నీ పిల్లలు ఒక మైనస్ అయి ఉండొచ్చు. ఈ రాత్రి మైనస్ అయిన జీవితాలే నా పరిశుద్ధాత్మ దేవునికి కావాలి. వారిని ఈ రాత్రి దేవుడు గుర్తింపగలిగిన ఒక ప్లస్గా మార్చబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. గుర్తింపగలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు చేయబోతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, జ్ఞానులను సిగ్గుపరచుటకు అనగా దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనలు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనలు ఏర్పరచుకున్న దేవుడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకున్న దేవుడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్న దేవుడే ఈ రాత్రి ఇక్కడ వీరిని ఏర్పరచుకొని పాడైన దావీదు గుడారాన్ని తిరిగి కట్టడానికి ఇష్టపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఎప్పుడైతే వాళ్ళ గుడారము కట్టబడిందో వారిలో నుంచి ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ద మాథ్యూ చాప్టర్ 1:1. వీరయ్య బాలు అన్నయ్య రమ్మన్న, బాలు అన్నయ్య అన్న 1వ అధ్యాయం 1వ వచనం. అన్న అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన, వచ్చేసింది ఆన్సరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఏమని చెప్పారు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. బర్త్లెహేము గుడ్డోడు ఏమన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కనుకరించు అన్నాడు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అయ్యాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నా తండ్రి అనే దేవుడు కట్టడానికి ఇష్టపడినట్టు ఈ రాత్రి పాడైన ప్రతి గుడారాన్ని తిరిగి కట్టడానికి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఒక ప్లస్గా నిలబడి మైనస్ అయిన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు కైగుడు ఉరుమారు సొలుంగమ్మా, కైగుడు ఉరుమారు సొలుంగ. పక్కన వాళ్ళకి ఒకసారి చెప్పండి, పక్కన వాళ్ళకి చేయిచ్చి, ఈ రాత్రి నేను చెప్పుకోవాలి, నాకు ఒకరు కావాలిగా. ఈ రాత్రి మైనస్ అయిన నా జీవితాన్ని నా దేవుడు ప్లస్గా మార్చబోతున్నాడు. పాడైన నా గుడారాన్ని కట్టడానికి తరతరాలు మారిన ఆయన వాగ్దానాలు నా జీవితంలో మారవు. నా దేవుడు నా కొరకే చేసిన ప్రతి వాగ్దానాన్ని
ఈ రాత్రి ఈ సమయంలో నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. లాక్. మీరు పలికిన మాట ఇప్పుడు ఏమైపోయింది? నెరవేర్చబడింది. ఇప్పుడు మైనస్ మైనస్ ఏమైంది బిడ్డ? ప్లస్ అయిపోయింది. ఈ రాత్రి దేవుడు ఆ పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టడానికి ఇంత తీరిని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు రక్షకుడుగా తీసుకొచ్చాడు బిడ్డ. ఒక్కసారి నా దేవుడు మాటిస్తే, ఒక్కసారి దేవుడు ప్రామిస్ చేస్తే, నీ కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఈ రాత్రి నెరవేర్చుటకు ఆయన ఇష్టపడి నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. రెండో అంశాన్ని నోట్ చేసుకుందాం. వచ్చేసి చూడండి. చాలామంది అనుకుంటున్నారు, మణిబాబు అన్న మీరు 10:10కి స్టార్ట్ చేశారు, ఇప్పుడు 10:45 అయిపోయింది అని. లేదు, నేను ఏ సమయం చెప్పాను ఆ సమయానికి ముగిస్తా. బట్ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ ఒకసారి బైబిల్లో నుంచి నాతో పాటు ఒకసారి థ్యాంక్ యూ జీసస్. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. ద సెకండ్ క్రానికల్స్ 32 and verse 5. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురం వరకు దానిని ఎత్తు చేయించి బయట మరొక గోడను కట్టించి దావీదు పట్టణముల మిల్లో దుర్గమును బాగు చేయించెను. పాడైన గోడను బాగు చేయించును. నోటితో చెప్దాం అందరూ, పాడైన గోడను బాగు చేయించును. గోడ లేకపోతే అన్ని లోపలికి వచ్చేస్తాయి. అందుకని మన జీవితంలో ప్రాకారాలు లేకపోతే ఏవైనా మన జీవితంలోకి వచ్చేస్తాయి. అందుకే తన మనసును అణుచుకునలేనివాడు, ప్రాకారం లేక పురాలు ఎంత పాడైపోతాయో తన మనసును అణుచుకోలేనివాడు కూడా అంతే. స్మిత్ విగిల్స్వర్త్ ఎన్నో గొప్ప దైవజనుడు. ఆయన ఒక రోజున ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. తను పరిచర్యకి వెళ్తూ ఉంటే ఒక రోజున ఇలాగనే వీధిలో కూటం జరుగుతుంటే ఒక కాలు లేని ఒక వ్యక్తి వచ్చాడు. రాగానే స్మిత్ విగిల్స్వర్త్ ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా సహోదరుడా, నేను చెప్తున్నాను యేసుక్రీస్తు నామములో, నీ వెళ్ళి ఒక షూ కొనుక్కో అన్నాడు. షూ కొనుక్కో అనగానే ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చి, పుట్టుకతో నాకు కాలు లేదు, నన్ను వెళ్ళి షూ కొనుక్కోమంటావు? అసలు పాదమే నాకు సగం పాదం ఉంది, సగం పాదం కలిగిన నాకెవరు షూ ఇస్తారు అని అంటే, జస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్, గో ఆన్ బై షూ, నేను వెళ్ళి షూ కొను అన్నాడు. వెంటనే ఇతడు షాప్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే వెళ్ళగానే షాప్ అతన్ని అడిగాడు, నాకు ఒక 8 ఇంచులు కలిగిన షూ ఒకటి కావాలి అని అంటే, అతడు పక్క నవ్వి, కాలే లేదు నీకు, ఒక కాలు లేదు, ఎట్లేసుకుంటావు నువ్వు షూ, ఎట్లేసుకుంటావు అని అంటే, నాకు 8 ఇంచ్ కలిగిన షూ కావాలి, నా కాళ్ళ దగ్గర పెట్టండి అన్నాడు. ఆడు షూలో నుంచి, ఆ యొక్క బాక్స్ నుంచి ఆ షూ తీసి వీరయ్యన్న అలాగా ఆ వ్యక్తి పాదాల దగ్గర పెట్టగానే, తల్లి గర్భంలో చరిత్రకైతే నవశిశువు బయటకు వస్తాడో ఆ పాదం ఒకసారిగా శబ్దం చేస్తూ మెల్లమెల్లగా పుట్టిందట. కొట్టు చప్పట్లు గట్టిగా, మెల్లమెల్లగా పుట్టింది. చూస్తూ ఉండగానే నవశిశువు ఏ రీతిగా అయితే తల్లి గర్భంలోంచి బయటకు వస్తుందో ఆ రీతిగా అతని పాదము పుట్టుకు వచ్చి సరిగ్గా ఆ 8 ఇంచు ఎలాగైతే ఉంటుందో అలాగ సెట్ అయిపోగానే ఇతను షూ వేసుకొని గంతులు వేస్తూ ఎగిరి దేవుని స్తుతిస్తూ ఆ సాయంత్రం జరిగేటువంటి స్మిత్ విగిల్స్వర్త్ గారి యొక్క కూటాలకు వచ్చాడు. కూటాలకు రాగానే స్మిత్ విగిల్స్వర్త్ గారు వాక్యం చెప్పడానికి వేదిక మీదకి వెళ్తున్నప్పుడు, స్మిత్ విగిల్స్వర్త్, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, నా జీవితంలో పాడైన నా గోడను తిరిగి మరలా బాగు చేశాడు, నా జీవితంలో ఒక ప్రాకారం ఉన్నది, ఆ ప్రాకారం ఒక యాక్సిడెంట్లో నా కాలు పోయింది, ఇక నా జీవితం అంతా పాడైపోయింది అనుకున్నాను, నా జీవితం అంతా శూన్యం అనుకున్నాను. కానీ దేవుడు నీ నోటుంచిన మాటను బట్టి నాకు దేవుడు అద్భుత రీతిగా నా కాలు తిరిగి మరలా యథారీతిగా ఇచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, నా కాలు యథారీతిగా ఇచ్చాడు. ఇది అభూత కల్పన కాదు బిడ్డ, ఇది కట్టుకథ కానే కాదు, యథార్థంగా జరిగిన సంఘటన. స్మిత్ విగిల్స్వర్త్ గారి యొక్క పరిచర్యలో తాను బ్రతికినంత కాలం ఆ వ్యక్తి కారు డ్రైవర్గా పనిచేసి దేవుని సేవ చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, కారు డ్రైవర్గా పనిచేశాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం, పాడైన గోడను తిరిగి మరలా కట్టబోతున్నాడు.
ఆ పాడైన గోడ ఏంటో తెలుసా? నీ ప్రార్థన అనేటువంటి గోడ నీకు తెలియకనే నీవే పడదోసుకున్నావు చాలాసార్లు. నీకు తెలియకనే చాలాసార్లు నీ ప్రార్థన గోడ పడిపోయింది. చాలాసార్లు నీ ప్రార్థన సహవాసంలో గోడను నువ్వు కోల్పోయావు. ఎందుకంటే 133వ దావీదు కీర్తన 1-2 వచనాల్లో సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడింది. హెబీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనగా 14వ వచనంలో నిశ్చయంగా నన్ను విస్తరింపజేస్తని రాయబడింది. నీలో విస్తరణ కలగాలంటే నీవు ఐక్యత లేదా సహవాసం అనేది నీ జీవితానికి, నీ సేవకు చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఇట్స్ ద యూనిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద వాల్. ఐక్యత అనేది మన పరిచర్యకు ఒక గోడ లాంటిది. స్తోత్రం చెప్దాం గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్దాం. నేను బ్రాహ్మణపల్లికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ వాక్యం చెప్పి మరలా నేను తిరిగి ఇంకొక దగ్గరికి మర్నాడు వెళ్ళాలంటే ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఒక సంఘటన నేను గమనించాను. వెళ్తున్నప్పుడు భాషలతో మాట్లాడుతూ వెళ్తున్నా కరెక్ట్గా ఆ క్రాస్ రోడ్డు, దాన్ని ఏమంటారు, సెంట్రల్ జంక్షన్, అడ్ రోడ్డు. మీరు అడ్ రోడ్ అంటే మా క్రాస్ రోడ్. ఆ యొక్క అడ్ రోడ్డు దగ్గర రాగానే ఒక పెద్ద లారీ యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి అక్కడికక్కడికి చచ్చిపోయి ఉన్నాడు. మీరు నమ్మండి, 10 నిమిషాల ముందు యాక్సిడెంట్ అయ్యింది. మేము 10 నిమిషాల ముందు అక్కడికి వచ్చి నిలబడాలి. కానీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి నేను భాషలతో మాట్లాడుకుంటున్నాను. ఐ స్పీక్ ఇన్ టంగ్స్. భాషలతో మాట్లాడుతున్నా. దేవుడు కృపను అనుగ్రహించాడు. మేము ఎక్కడైతే నిలవాలనుకున్నామో అక్కడికి వచ్చి లారీ ఒక అతను కొట్టేసింది. ఆ రాత్రి మణిబాబు గారు వెళ్ళి చేరుండ్రు అన్నా, నీకు మచ్చ కూడా పోయి ఉండదు జీవితంలో. ఎక్కడ తిరగబంటే పలానా బ్రాహ్మణ బలికి వెళ్ళాడన్న, అక్కడ వెళ్ళి వాకింగ్ చెప్పి తిరిగి వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయింది. ఆ రాత్రి జరగాల్సినటువంటి ఆ యొక్క ప్రమాదాన్ని ఎవరు తప్పించారంటే మా చుట్టూ ఒక గోడ కట్టుకొని వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక గోడ కట్టుకున్నాం బిడ్డ. వెళ్ళేటప్పుడు అందరం కలిసి యూనిటీగా ప్రార్థన చేసుకువెళ్ళాం. గుర్తుందన్నా? గుర్తుంది. ఎవరు అక్కడి నుంచి వచ్చినటువంటి ఊడిజల చుట్ట ఆశీర్వాదం అన్న అందరం కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేసుకున్నాం. ఎప్పుడైతే చేతులు పట్టుకొని ప్రార్థన చేసుకున్నామో ఆ ప్రొటెక్షన్ అనేది మా చుట్టూ నిలబడింది బిడ్డ. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్నను వేయనిమ్ము. నీ జీవితంలో కలిసి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? హలో నిన్నే నీవు నీ భార్యతో నువ్వు కలిసి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? నీవు నీ సహదాసులతో కలిసి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? నీవు నీ యొక్క సోల్మేట్, నీకు ఒకే ఒక సోల్మేట్ ఉంటాడు. ఆమె వీరన్నా ఎంత 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారా? ఒక్కడే ఉంటాడు. విన్నామండి. యేసుక్రీస్తు ప్రభువుకి దాదాపు 70 మంది శిష్యులు ఉన్నారు. 11 మంది అయ్యారు. ఒకడు ఇస్కరియోతు యూదా. ఆ 11 మందిలో తిరిగి మత్తి మరలా వచ్చేరాడు. మొత్తం 12 మంది అయ్యారు. ఆ 12 మందిలో 3 స్పెషలిస్ట్ అయ్యారు, యాకోబు, యోహాను, పేతురు. వాళ్ళలో ప్రియమైన శిష్యుడు యోహాను మారాడు. ఆమెన్. 70, 11, తర్వాత 3, తర్వాత సోల్మేట్ ఒక్కడే. ఆ ఒక్కడే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అయి ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ ఒక్కడే నీకు పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, ఇంక నువ్వు చాలా చీకటి ఉండగా ఆయన పెందల కన్నా లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండు అని రాయబడింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మని అడుగుతున్నాడు, నీ ప్రార్థన గోడ పడిపోయింది, నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేయడం ఆగిపోయింది. అంతకంటే ఎక్కువగా అరణ్యములో దేవునితో కలుసుకోవడం నీ జీవితంలో ఎక్కడో వెనకడుగు వేశావు. ఆరంభంలో ఒంటరిగా దేవునితో పెనుగులాడేవాడివి. ఆరంభంలో ఒకప్పుడు ఇంట్లో చాపేసుకొని చెమట్లు కారిపోతున్నట్టు పరిశుద్ధాత్మతో గంతులు వేసి దేవుని స్తుతించేవాడివి. ఆరంభంలో ఒంటరిగా మైదానానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు, ఆ గుట్టల్లో పర్వతాలకు వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి నింపబడుతున్నప్పుడు, ఎగిరెగిరి పడుతున్నప్పుడు, నీ కాలంలో నుంచి రక్తం కారిపోతున్నా పరిశుద్ధాత్మ చేత గంతులు వేసి స్తుతించి ఆనందించేవాడివి. ఈ రాత్రి నిజంగా నువ్వు పరిశుద్ధాత్మలో గంతులు వేసి ఎంతకాలమైంది? హౌ లాంగ్ టైమ్ యు స్పెండ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ దిస్ నైట్? ఈ రాత్రి ఎంతకాలమైంది నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి సహవాసం చేసి? ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా ఆయన పెందలకళ్ళు లేచి ప్రార్థన చేయటకు యేసుక్రీస్తు ప్రభు ఏకాంతానికి వెళ్ళాడే. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏకాంతంగా ప్రభువును కలుసుకొని ఎంతకాలమైంది? పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలుసుకొని ఎంతకాలమైంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ దర్శనం చేసి నువ్వెంతకాలమైంది? పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నువ్వు మాట్లాడి నీ కన్నీటి అనుభవాలను ఆయనతో పంచుకొని ఆయన ద్వారా వచ్చిన ప్రతి ఉపదేశాన్ని వినడానికి నీ సమయంలో ఎంత సమయం వెచ్చిస్తున్నావు? ఎంత సమయం నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్కి వెచ్చిస్తున్నావు? ద మెయిన్ థింగ్ ఇన్ ద సెల్ ఫోన్ ఇన్ ద హ్యాండ్. విశ్వాసులకే కాదు బిడ్డ, చాలామంది జీవితాల్లో సెల్ ఫోన్ ఒక విగ్రహంగా మారిపోయింది. నేను చాలా బాధతో చెప్తున్నా.
నేను 10 నిమిషాలు టైం ఇస్తా, 10 నిమిషాలకు నువ్వు సెల్ ఫోన్ తాకపోతే నీకు జబ్బు లేనట్టు. 10 నిమిషాలు నీ సెల్ ఫోన్ అక్కడే ఉంటుంది ఇంట్లో. 10 నిమిషాలు నీ సెల్ ఫోన్ తాకపోతే నీకే జబ్బు లేదు. నువ్వు 10 నిమిషాల లోపల ఒక్కసారి సెల్ ఫోన్ తాగావంటే ఖచ్చితంగా నీకు జబ్బు ఉన్నట్టు. ఏంటో జబ్బు అంటే ప్రార్థన లేమి. నీ ప్రార్థన గోడ పడిపోయింది. నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసి చాలా కాలమైంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కలుసుకొని చాలా కాలమైంది. దేవునితో పెనుగులాడి చాలా కాలమైంది. వేకువజామున 3 గంటలకు లేచి చాలా కాలం అయిపోయింది. చాలా కాలం అయిపోయింది. బాధతో చెప్తున్నా. ఎంతమంది 3 గంటలు లేచి ప్రార్థన చేశారు ఈరోజు చెప్పండి, చేతులు చూద్దాం. అయ్యగారు మీరెవరు కాదండి, క్షమించండి, మీరెవరు కాదు అడుగుతుంది మిమ్మల్ని. 3 గంటలు లేచి ఎంతమంది ప్రార్థన చేశారు? హౌ మెనీ పీపుల్స్ ఆర్ గెటింగ్ ద ఎర్లీ మార్నింగ్ 3 o'clock? ప్రభు వారు చూస్తారు. బింకంలాడే 4 దేవుడు కోయేస్తాడు. విరోధంగా చేతులు ఎత్తిన చేతులు దేవుడు ఇచ్చేస్తాడు. పరిశుద్ధులు ఉన్నారు, దేవుని సంఘం ఉంది, ఇక్కడ దేవుని ఆత్మ సంచరిస్తుంది. ఒకరు ఎత్తారు, థ్యాంక్ యూ జీసస్. సేవకులు కాదన్నయ్య, మిమ్మల్ని అడగట్లేదు. వెనక్కి ఇంకెవరైనా 3 o'clock, 3:30, 3:30కి ఒకరు, ఒక సహోదరి, గుడ్, ఒకరు, 4, 1, 2, 3, 4, 5, వేరేనా నువ్వు చూడన్నా, నీ కౌంటింగ్ తక్కువ. 1, 2, 3, 4, 5, 6, గుడ్, 4:30, 5. నీ భర్తకు అన్నోడు బెడ్ అనుకో, నీ భర్త ఆఫీస్కి పోడు క్యారీ గడ్డ అనుకో, నీ పిల్లల క్యారీ గడ్డ అనుకో. తల్లే 5 గంటలకు దేవునితో కలుసుకోవడానికి లేచిన వాళ్ళు ఎంతమంది? 15 మంది. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడిని నువ్వు ప్రశ్న వేయనిమ్ము. నువ్వు దేవునితో ఏకూజాను కలవలేదు కాబట్టి నీ కుటుంబంలో కష్టాలు కూర్చున్నాయి బిడ్డ. నువ్వు వేకువజామున దేవుని ముఖదర్శనం చేయలేదు కాబట్టి చాలాసార్లు సమస్యల వలయంలో పరిగెడుతున్నావు. వేకువజామున దేవుని యొక్క ముఖదర్శనం చేసి దేవునితో మాట్లాడిన జీవితాలు ఆగిపోయింది కనుకనే చాలా లోటుపాట్లను ఎదుర్కొంటున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనం. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీవు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించమని రాయబడింది. రేయి మొదటి జామున లేచి ప్రార్థించాల్సిన నీవు, వేకువజామున లేచి ప్రార్థించాల్సిన నీవు, యేసు ప్రభు కొన్ని అలవాటు కూడా నీకు లేదనంటే నీ గోడ పడిపోయింది బిడ్డ. నీ గోడ పడిపోయింది. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడాలి. ఈ రాత్రి ఈ కూటానికి వచ్చినందుకు ఈ అమూల్యమైన సందేశాన్ని నీ హృదయంలో పెట్టుకొని వెళ్ళాలి. నీ హృదయంలో ఈరోజు అమూల్యమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాలంటే నీ గోడ పడిపోయింది. నీ ప్రాకారాలు ఎక్కడో కూలిపోయి ఉన్నాయి. నీ ఏకాంత ప్రాకారం ఎప్పుడో కూలిపోయింది. నీ చుట్టూ నువ్వు కట్టుకున్నటువంటి బలిపీఠ మీద అగ్ని ఆరిపోయి చాలా కాలమైంది. ఇలాగనే పరిచర్య చూసుకొని తిరిగి వెళ్తూ ఉన్నానన్నా. నేను వెళ్తూ ఉంటే ఒకరోజు డాబా హోటల్లో చాలా ఆకలిగా ఉంది. పక్కన బ్రదర్కి చెప్పాను, అన్న నాకు కొంచెం ఆకలిగా ఉంది, ఏదన్నా రోటీ ఏదైనా తిందాం అని అంటే, అన్న ఆగండి అని చెప్పేసి ఆ డాబా దగ్గరికి వెళ్ళి, అన్న వచ్చారు, అన్న మంచి దైవ సేవకులు తిరుపతిలో, కాబట్టి దయచేసి అన్నకి ఏదైనా రోటీ ఏదైనా చేయగలరు అని అంటే అతను బిలీవర్. వెంటనే అతను, అయ్యా నేను చేస్తాను అయ్యా. వెళ్ళిన నేను తిరిగి మరలా నీ దగ్గరికి వచ్చాను. నన్ను నీ రక్తముతో కడగండి, పరిశుద్ధపరచండి. నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నీకు విరోధముగా నేను చేసిన ప్రతి పాపాన్ని, నీకు విరోధంగా మాట్లాడిన ప్రతి పాపాన్ని ఈ రాత్రి నేను ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు నన్ను మన్నించండి. యేసయ్యా నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించండి. నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి నేను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఎక్కడ నీకు అనారోగ్యం ఉంది అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ నీకు అనారోగ్యం ఉంది మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎంతమంది డాక్టర్లు నీ గురించి అడ్డగా చెప్పారు? ఏ ఎంఆర్ఐ స్కాన్స్, ఏ సిటీ స్కాన్స్ నీ గురించి అడ్డగా మాట్లాడాయో? ఏ డాక్టర్లు అయితే నీకు ఇంక పిల్లలు కలగరని చెప్పారు? ఏ డాక్టర్లు అయితే నీ కుటుంబంలోకి వ్యాధి వెళ్ళదని చెప్పారు? ఏ డాక్టర్లు అయితే నీకు ఇక వ్యాధి స్వస్థపరచబడదని చెప్పారు? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీ వ్యాధిని సమూలంగా కూగుటి వేళతో సైతం పెకలించగలిగిన దేవుడు, నీ మరలా ఆశీర్వదించగలిగిన దేవుడు. నీ ఎంఆర్ఐ రిపోర్ట్స్, నీ డాక్టర్ రిపోర్ట్స్ నీ రాత్రి డస్ట్బిన్లో పడవేయబడును గాక, డస్ట్బిన్లో పడవేయబడును గాక. ఈ రాత్రి దేవుని పునరుత్థానపు శక్తి మరలా నీ జీవితంలోకి ప్రత్యక్షపరచబడును గాక. నీ కుడి హస్తం ఉంచండి. ఎక్కడ నీకు అనారోగ్యం దగ్గర కుడి హస్తాన్ని ఉంచండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ ప్రజలు ఎక్కడైతే తమ కుడి హస్తాన్ని ఉంచారో, యేసు క్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలకు కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నీవు పొందిన గాయాలలో ఉన్న స్వస్థత ఇప్పుడే నీ బిడ్డలకు కలుగును గాక. ప్రతి వ్యాధి వెడలిపోవును గాక.
ప్రతి బలహీనత వెడలిపోవునుగాక, ప్రతి అనారోగ్యం విడిచి వెళ్ళిపోవునుగాక, యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. యెషయా గ్రంథం 53:5 ప్రకారముగా నీవు పొందిన గాయాలలో పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే నీ ప్రజలు కలుగునుగాక. మొదటి పేతురు ఆసుపత్రి 2:23 ప్రకారముగా నీవు పొందిన గాయాలను పరిపూర్ణమైన స్వస్థత ఎప్పుడే నీ ప్రజలకు విడుదల దయచేయునుగాక. మత్తయి 8:17 ప్రకారంగా ప్రతి వ్యాధి నుంచి విడిపించబడునుగాక. నిర్గమకాండం 15:26 ప్రకారముగా ఐగుప్తులు కలుగు చేసిన రోగములు ఏది నేను రానియను, నేను స్వస్థపరచు యెహోవా నేనని సెలవిచ్చావు. సంపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలకు కలుగునుగాక. ఈ రాత్రి ఆరోగ్యాన్ని, క్షేమమును దయచేయండి. గర్భఫలము లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో గర్భఫలం అనుగ్రహించబడునుగాక. వచ్చే ఏటా నిశ్చయముగా వారి ఒడిలో చక్కనైన కుమారుడు కుమార్తె ఉంచబడునుగాక. ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఫెయిల్యూర్ అయిన నీ బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఉన్నతమైన ఉద్యోగాలు నీ బిడ్డలకు కలుగునుగాక. ఉన్నతమైన ఉద్యోగాలు కలుగునుగాక. సేవకుల కోసం ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ఎంతకాలం అయితే స్థలాల కొరకు ప్రార్థించారో ఈ రాత్రి సొంత స్థలము నీ బిడ్డలకు దయచేయబడునుగాక. యేసు నామములో ఇశ్రాయేలీయులు అనగా త్రవ్వని బావులలోకి కట్టబడిన ఇళ్లలోకి వెళ్ళినట్టు, నాటబడిన చెట్ల ఫలాలు తిన్నట్టు ఈ రాత్రి సేవకులు నిశ్చయముగా దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యములోనికి వెళ్ళుదురుగాక. సొంత స్థలాల్లో బ్రాంచ్ మందిరాలు కలిగి ఉందురుగాక. సేవా క్షేత్రాలు విస్తరించబడునుగాక. ప్రతి సేవకుని పరిచర్య విస్తరించబడునుగాక. ఈ గ్రామంలో ఉన్న పెద్దలు దీవించబడుదురుగాక. ఈ గ్రామస్తులు ఆశీర్వదించబడునుగాక. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామములో దీవించబడి ఆశీర్వదించబడునుగాక. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చప్పల కోసం ప్రార్థిస్తున్నాను. ప్రేమించిన ముగ్గురు బిడ్డలు బట్టి స్తోత్రాలు. నీ దాసును కుటుంబం ఆశీర్వదించబడు.